పీసీసీ చీఫ్ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను నియమించింది. బీసీ వర్గానికి చెందిన మహేష్ కుమార్కు పార్టీ పగ్గాలు అప్పగించింది. ఉత్కంఠకు తెరదించింది ఏఐసీసీ. కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ను నియమించింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఒక పొలిటికల్ అప్డేట్, ఒక పొలిటికల్ బ్రేకింగ్ తెలంగాణలో చోటు చేసుకుంది. పీసీసీ చీఫ్ను మహేష్ కుమార్ గౌడ్ను నియమించింది ఏఐసీసీ. గత కొద్ది రోజులుగా పీసీసీ చీఫ్కి సంబంధించిన ఒక సందిగ్ధ వాతావరణం కనపడుతోంది. ఎవరికి ఈ అవకాశం వస్తుంది? కీలకమైనటువంటి నేతలు ఉన్నారు. ఈ నేతల్లో ఎవరికి పీసీసీ చీఫ్ పదవి వస్తుందనే ఒక సందిగ్ధ వాతావరణం నెలకొంది కాంగ్రెస్ పార్టీలో. సో చివరిగా దానికి తెరదించుతూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ను ప్రస్తుతం నియమించింది. మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. బీసీ వర్గానికి చెందిన మహేష్ కుమార్కు ప్రస్తుతం పార్టీ పగ్గాలు అప్పచెప్పింది అధిష్టానం. రైట్, మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. ఏఐసీసీ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి మాట్లాడదాం శివతో. శివ, ఎట్లాంటి ఈక్వేషన్స్తో మహేష్ కుమార్ గౌడ్ను నియమించారు? ఎందుకంటే చాలామంది ఆశావాహులు ఉన్నారు, చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు, అలాగే సీనియర్స్ ఉన్నారు. అయినా కూడా మహేష్ కుమార్ గౌడ్ని మాత్రం ఎందుకు నియమించారు? ఎట్లాంటి సమీకరణలు ఆయన్ను నియమించడంలో కీలక పాత్ర వహించాయి? రైట్ చక్రి, బీసీ సామాజిక వర్గానికి సంబంధించి వీరన్నట్లుగా అనేక ఈక్వేషన్స్ చూసుకుని అక్కడ సీనియర్లు, జూనియర్లు, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారు, పాలనా అనుభవం ఉన్న వారికి మాత్రమే పట్టం కట్టాలనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. దానిలో భాగంగానే తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే కొద్దిసేపటి క్రితమే కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆదేశాలతో ఈ ప్రకటన విడుదల చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన గౌడ కులానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్కు తెలంగాణ పీసీసీ అధ్యక్ష పగ్గాలు అప్పచెప్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి గతంలోనే 2 నెలలుగా కూడా తర్జన పడుతున్నారు. అనేక మంది ఆశావాహులు అనేక విధాలుగా శతవిధాలా ప్రయత్నించారు. ఇటు ఢిల్లీ వచ్చి అధిష్టానం పెద్దలతో మంత్రాలు జరిపారు. దాదాపు మొదటనే 2 నెలల క్రితమే దాదాపు మహేష్ కుమార్ పేరు ఖరారైనప్పటికీ కూడా మరికొన్ని ఈక్వెషన్స్ చూడాలి అనే యోచనలో ఉన్నట్లుగా ఇప్పటి వరకు లేట్ చేశారు. కానీ మొదటి నుంచి కూడా ఇటు రేవంత్ రెడ్డి కానీ ఇటు అధిష్టానం కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఇద్దరు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ మధ్యాష్కి గౌడ్ లేదా మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు ఎవరికి ఈ పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారు అనే దానిపై అనేక ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఈ ఇద్దరిలో పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే మాత్రం మహేష్ కుమార్ గౌడ్కే వస్తుంది అనేది అందరూ కూడా అనుకున్నారు. దానికి అనుగుణంగానే అధిష్టానం కూడా మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపింది. గతంలో కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్న సందర్భంలో బిగ్ టీవీతో మాట్లాడిన సందర్భంలో కూడా ఆఫ్ ద రికార్డులో పీసీసీ అధ్యక్షుడిగా ఎవరు ఉంటారని అడిగిన నేపథ్యంలో అధిష్టానం ఆశీస్సులు నా వైపే ఉన్నాయి, నాకే పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారు అనేది మహేష్ కుమార్ గౌడ్ గతంలో బిగ్ టీవీతో మాట్లాడారు. తర్వాత వారి అనుచర వర్గం కానీ ప్రతి ఒక్కరు కూడా మహేష్ కుమార్ గౌడ్కే ఇస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. కానీ మధ్యలో ఇటు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి మరికొంతమంది పేర్లు కూడా వినిపించాయి. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి బలరాం నాయక్ పేరు గట్టిగా వినిపించింది. తర్వాత సంపత్ కుమార్, మరోవైపు ఇటు అడ్లూరి లక్ష్మణ్ పేరు కూడా ప్రధానంగా వినిపించింది. కానీ ఫైనల్గా బీసీ సామాజిక వర్గానికే ఈ పీసీసీ అధ్యక్ష పదవి అప్పచెప్పాలనే యోచనలు అయితే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగానే ఈ పీసీసీ అధ్యక్ష పదవిని బీసీ సామాజిక వర్గానికి సంబంధించి గౌడ్ కులానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్కు కాంగ్రెస్ అధిష్టానం కట్టబెట్టింది. అయితే ఇక ఎమ్మెల్సీగా ఉన్నారు, సీనియర్ నాయకుడిగా ఉన్నారు. ప్రతి సందర్భంలో కూడా పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ బలోపేతం కోసం పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. ఇటు గాంధీ భవన్లో ఉంటూ అంటే అధికార పార్టీపై పైన విమర్శలు చేయడంలో కానీ అధికార పార్టీ చేస్తున్న అక్రమాలపై కానీ గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో చేసిన అవినీతి అక్రమాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమవడం కానీ అవి ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వంపై ఏ విధంగా వ్యతిరేకంగా ప్రజలకు తీసుకువెళ్ళాలి, ప్రజలను ఏ విధంగా కాంగ్రెస్ వైపు మళ్లించాలి, ఏ విధంగా కాంగ్రెస్ వైపు దృష్టి మరల్చే విధంగా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనేది ప్రతి ఒక్క పాలనా వైఫల్యాలను అధికార పార్టీకి సంబంధించిన పాలనా వైఫల్యాలను ఆయుధంగా మార్చుకుని మహేష్ కుమార్ గౌడ్ ఎంతో తన యొక్క అనుభవంతో ఈ గత కొంతకాలంగా కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేశారు. గతంలో పార్టీ కోసం బలోపేతం కోసం కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన సేవను కానీ గుర్తించి కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా